అన్నీ తెలిసి ఒక్కోసారి ఎవరైనా బ్రేక్ నొక్కిపోయి ఒక్క నిమిషం సారీ గురుగారు ఆయన అర్జెంటుగా వెళ్ళాలి, ఇది అయిపోయిన తర్వాత అయినా సరే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు కొంచెం మనం ఎవరైనా ఎక్సలేటర్ బ్రేక్ మీద నొక్కిపోయి ఎక్సలేటర్ మీద నొక్కుతాం ఒకసారి, అలాగే నువ్వు చేసావు. ఫస్ట్ రథసారథి ఎవరు, ఎంత గొప్ప హీరో అయినా డైరెక్టర్ ఇది రథసారథి, అతనే గొప్పవాడు. ఇది మేము నేర్చుకున్నది మా గురుగారి దగ్గర. నాగేశ్వర రెడ్డి గారు ఒక్కసారి ఎక్కి దిగండి. అబ్బా, నా మీద పడుతుంది అనుకున్నాను, నేను ఫ్రీజ్ అయిపోయాను. ఇది నాది కాదు, అది మీది. కమ్ ఆన్ నాగేశ్వర ఎక్క, నీకు ఎన్ని అలవాట్లు నిజ జీవితంలో ఎక్కువ. అది ఒక్క నిమిషం సార్. ఎక్కే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మమ్మల్ని మేడ మీద నించోపెట్టి అట్నుంచి ఇటొకల్ని అటొకల్ని దింపి ఇవన్నీ చేశారు కదా, మీరు ఒకసారి ఇట్నుంచి అట్నుంచి దిగండి సార్. మా ఇన్ని నెలల కష్టం, మా ఇన్ని నెలల బాధ, మా ఇన్ని నెలల కృషి మీకు అర్థం అవుద్దని. అది కూడా చేతులు పెట్టకుండా. వద్దులే, చేతులు పెట్టుకుంటే ఇంకో సినిమా చేయాలి కదా, మా డైరెక్టర్ మాకు ఉండాలి. ఒక వైపు నుంచి ఎక్కి దిగండి, పర్లేదు, పడకండి బాబు వాళ్ళు. ఏంటో మీ అందరికి తమాషాగా ఉందా డైరెక్టర్ అంటే? అస్సలు లేదు సార్, అందుకే ఎక్కమన్నారు. ఆయన ఏమో డైరెక్టర్ని నేను చెప్పినట్టు చేయి అంటాడు మోహన్ బాబు. అంటే డైరెక్టర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏ తమాషాగా ఉందా? వీఆర్ ది కెప్టెన్, మేము చెప్పినట్టు మీరు ఎవరండి, రావాయా నువ్వు కానీ పని. ఇది బాగుంది. కాదు నాగేశ్వర రెడ్డి, నేను ఎక్కిస్తాను. డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్ట్ చేయలేనప్పుడు చేసి చూపించే మొనగాడు. నువ్వు ఆ హీరో ఎక్కలేదు, నువ్వు ఎక్కి చూపించు. ఇగోన్ టచ్ చేశారు సార్, కాబట్టి ఎక్కేస్తా. చెప్పులు అనిల్ గారు. సార్ జాగ్రత్త సార్, ప్లీజ్. గోవిందా చాలు గోవిందా. చాలు చాలు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర రెడ్డి గారు. ఇలా ఎక్కాలన్నమాట. ఓ వావ్, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. కృష్ణ శంకర్ ఫిల్మ్స్ తరపు నుంచి సాయి గారు.